హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టీ డివోషనల్ వ్లాగ్స్ అండ్ డైలీ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ రాఖీ శుభాకాంక్షలు అన్నమాట. ఈరోజు రాఖీ కదండి. ఈరోజు మా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో మీకు చేయడానికి అనేసి నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను అనమాట. పొద్దున్నే ఇప్పుడు టైం అయితే 6 అయితే అయ్యింది. ఇంకా ఎవరు రాలేదు ఇంటికి చుట్టాలు అదిని. ఇంకా అందుకనేసి మేమైతే కొంచెం లేట్గానే లేచాము. నైటే పనులన్నీ అయిపోయినాయి అన్నమాట, ఇంటి పనులన్నీ. ఇంకా ఇంటి పనులన్నీ చేసేసుకొని మార్నింగే లేచి ఫస్ట్ అయితే టీ అయితే పెట్టాను నేనైతే. ఇంకా టీ ఇచ్చేసి మా ఆయనకి నేను కూడా తాగేసి ఇంకా ప్రిపరేషన్స్ అంటూ స్టార్ట్ చేయాలన్నమాట. లైక్ పూజ అదిని. పూజలో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇవ్వండి, బయటనైతే కడిగేసి ముగ్గు అయితే పెడుతున్నాను. ముగ్గు అయితే పెట్టిన తర్వాత నా టోటల్ ముగ్గు అయితే ఇలా ఉంది. ముగ్గు పెట్టేసిన తర్వాత మా పూజ అయితే అయ్యింది. పూజ అయిన తర్వాత మా వదిన ఇంకా మా మరిది వాళ్ళ కూతురు వచ్చారన్నమాట. వాళ్ళన్నీ రాఖీ కట్టడానికి. అలాగే మా వదినేమో వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టడానికి ఒక వదిన అయితే వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే నేను రాఖీ కట్టడానికి వదినాల కొడుకు అయితే వచ్చాడనమాట. ఇలాగా వాళ్ళ అన్నయ్యని చాక్లెట్ కొనమని తీసుకెళ్ళమని చెప్తుందన్నమాట మా పాప. అయితే దానికనేసి తీసుకొని వెళ్తున్నారు. నేనైతే సరదాగా తీసాను. ఫస్ట్ టైం రాఖీ కట్టడానికి అనేసి వచ్చిందండి పాప. వాళ్ళ చెల్లి వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం అన్నమాట. దీనికి ఇషితాస్ అన్నయ్య పేరు. సో ఇంకా నా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయా అనేది ఇప్పుడైతే చూడండి. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా ఒక 9 అయితే అవుతుందన్నమాట. 9కి వాళ్ళు ఏంటంటే టిఫిన్ తినేసి వచ్చారని ఇంకా నేను టిఫిన్ ఏం చేయలేదు. సో ఇగోండి మా అక్కిగాడేమో వాళ్ళ చెల్లిని ఎత్తుకుంటే ఏడ్చేస్తున్నాడు అన్నమాట. ఈడు ఎత్తుకున్నాడు అనేసి. అసలు ఎత్తుకోనప్పుడు మేము ఎవరినైనా ఎత్తుకుంటే కనుక ఏడ్చేస్తుంటాడు. అలాగే వాళ్ళ చెల్లిని ఎత్తుకున్నానని అదైతే ఏడ్చేస్తున్నాడు. సో ఇంకా ఏంటంటే ఇంకా అలా వచ్చిన తర్వాత పలకరింపులు అవి అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు మా స్పెషల్స్ ఏంటంటే బిర్యానీ చేసామండి, వెజిటేబుల్ బిర్యానీ. ఎందుకంటే నాన్ వెజ్ నేను మా పెద్దదిన చిన్నదిన తినమాట. సో అందుకని మాకు పన్నీర్ కర్రీ మాట ఇది మా ఆయన చేశారన్నమాట. ఇంకా చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ మా ఆయన అయితే చేశారు. నేనైతే బిర్యానీ అయితే చేశాను అనమాట. ఇది వదినికి పెద్దదినికి నాకు చిన్నదినికి మాట. చికెన్ కర్రీ ఏంటంటే మిగతా వాళ్ళందరికీ పిల్లలతో సైతంగా ఇంకా అందరికీ కలిపి చికెన్ కర్రీ అయితే చేసాము. సో బిర్యానీ, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ విత్ రైతా అన్నమాట. ఇది మా వంటలు అయితే ఇప్పటికి. ఎందుకంటే నాకు కూడా అంచనా తెలియదు, అత్తమ్మకి చెప్తే పెట్టేశాను. ఇది పొద్దునకి నైట్కి కూడా సరిపోయింది అన్నమాట మాకు. సో ఎప్పుడూ లేనిది మనకి ఇప్పుడు ఏంటంటే 1 గంట తర్వాత కట్టమని చెప్పారు కదా. సో అందుకని మేమైతే భోజనాలు అన్నీ చేసిన తర్వాత రాఖీ కట్టాము. ఎప్పుడు ఏంటంటే పొద్దున్నే కడతాము, కానీ ఇప్పుడు ఏంటంటే రాఖీ ఆ టైంకి పడింది అని చెప్పారు. మాకు కూడా చిన్న డౌట్ వచ్చింది. కాకపోతే అది మూఢనమ్మకం అనేసి తెలుసు. కాకపోతే ఎందుకో మాకైతే నచ్చలేదు. అందుకే ఆ టైంకి అయితే మేము ప్రిపరేషన్ చేసుకున్నాము. ఇప్పుడు అలాగా చూపిస్తాం మాకు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మా రాఖీకి అందరూ వచ్చేసారండి. ఇంకా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయిపోయారు. అందుకనేసి మేమైతే ఇంకా రాఖీకి ప్రిపరేషన్స్ అంటూ స్టార్ట్ చేసాము. మా రాఖీ ప్రిపరేషన్కి భోజనాలు అన్నీ చేసేసరికి మాకు ఒక 2:30, 3 అయితే అయిపోయింది. అక్కడి నుంచి మేము రెడీ అవ్వడం, నెక్స్ట్ ఏంటంటే ఇంకా రాఖీకి ప్రిపరేషన్ చేసుకోవడం అన్నీ చేస్తున్నాము. ఇంకా అయితే రాఖీ స్టార్ట్ అయిపోయింది. మాకైతే మా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ఏంటంటే పెద్దవాళ్ళు కట్టాలి కదా, అందుకనేసి వదినాళ్ళు అయితే కట్టేస్తున్నారు అన్నమాట రాఖీ. నెక్స్ట్ అయితే మేము కడతాము. పీछे देख ఇప్పుడు ఇక్కడ అక్కడక్కడ మాకు మ్యూజిక్స్ అయితే యాడ్ అయిపోయినాయండి. ఏటో మెసేజ్ మ్యూజిక్స్ అవి వస్తాయి కదా, యాడ్ అయ్యాయి మాకు. అందుకనే భయం వేసి ఇంకా మ్యూజిక్స్ అయితే యాడ్ చేయాలి.
ఇక పైన కేక్ లాగా అంటిపోయింది. నేను అది చూసి అనుకున్నాను. ఓకే ఇలా తీరా ఎలాగంట ఈ అమ్మదని చెప్పు. అది అలాగే సెటప్ అయ్యి అమ్మది. ఎవరు సెటప్ కాల్ నాకెట్టమ్మా అన్న మంచి విడిది అమ్మ. అది గుజ్జిపోతుంది పాపం. అచ్చే చింపేటాడు దాని బాగా చూడు. ఫోటో అంకుల్ ఆడ వీడియో చేస్తాను. ఫోటో తీరా ఫోటో తెస్తారు కదా దగ్గర దగ్గర మొత్తానికి ఎక్కడికక్కడ జోక్స్ ఇంకా హడావిడిగా అయిపోయింది. కాకపోతే అక్కడక్కడ మ్యూజిక్ యాడంగా ఉందని వేసేసి అక్కడ వాళ్ళు జోక్స్ కూడా వేసుకుంటున్నారు. ఆ జోక్స్ పెడదామంటే మ్యూజిక్ సేమ్ యాడ్ అయిపోయిందంట. ఏదో పిల్లలు దేనికి ఇక ఇస్తా మీరే తీసుకుంటారు. సో ఇప్పుడైతే నేను రాఖీకి అడ్డం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా చిన్న మేనల్లుడు మా తమ్ముడు అయితే రాలేదు మాట. అయితే మా చిన్న మేనల్లుడు చిన్న పని ఉందని కొంచెం బయటకు అయితే వెళ్ళాడు. వస్తాడనేసి చూసాను. చూసేసరికి ఇంకా రాఖీ వాళ్ళు కట్టేయమంటే వీళ్ళు ముగ్గురిని అయితే కూర్చోబెట్టి కట్టేస్తాను అనమాట.
ఒరే సింపుల్ ఉన్నారా బాగున్నాయి నీ కాలేజ్ చేసుకో వద్దులే పెట్టిస్తానులే ఇదే ప్రేమతో అభిమానంతో పెట్టిండ్రు రాకిండ్రా నువ్వు చేసుకో 5 సంవత్సరాల బాధలు ఊరే తిరిగిన పచ్చా లింకులు తగ్గించాలి రాకిలే. నిన్నైతే నాకు ఎంత గజిబిజి అయిపోయిందంటే నేను రాఖీస్ తీసి అక్కడ పెట్టడం, అవి మళ్ళీ కనిపించకపోవడం, అది మా చిన్నబాబు తీసేస్తుంది అనమాట. నేను వెతుక్కొని మళ్ళీ కట్టడం, మళ్ళీ అక్కడ పెట్టడం, నేను మర్చిపోవడం ఇలా జరిగింది. ఒక 2-3 సార్లు అయితే వెతుక్కున్నాను. పెట్టిన దగ్గర అయితే లేవు మాట. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు తీసేసుకుండేవారు అన్నమాట. ఇది బంగారం వెండి అది ఎక్కువ ఏ పాట ముత్యమంతా తాయ పసుపంతా అమలకలాలో అంటే మీలో వాళ్ళిద్దరికి ఇచ్చి మరి అవుతాడు. పెళ్లి చేసుకొని ముందు పిల్లలకి అనేసి తర్వాత ఉద్యోగాలు చేయండి. ఇక్కడైతే మా పిల్లలు కట్టుకుంటున్నారు రాఖీ. వాళ్ళ చెల్లి అయితే కడుతుంది. సో చిన్నపిల్ల కదా, అందుకనేసి దగ్గరుండి కట్టిస్తున్నారు. చూడండి ఎంత నిష్ఠగా అన్నీ చేస్తుంది పుట్టమ్మ. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఈ ఇయర్ రాఖీ అయితే.
నేనైతే ఇది కమ్యూనిటీలోని పోస్ట్ చేయడానికి అనేసి నేను ఈ ఫోటో అయితే తీయమన్నాను. మా మేనల్లుడు వీడియో అయితే తీశాడు. ఇంకా అయిపోయిన తర్వాత మా తమ్ముడికి ఇంకా మా మేనల్లుడు ఉన్నాడు కదా, మా చిన్న మేనల్లుడు రాలేదని చెప్పాను. అయితే ఇద్దరు కూడా ఒకేసారి వచ్చేసాడు. అందుకనేసి వాళ్ళకి కూడా కట్టేద్దామని ఇంకా వాళ్ళకి కూడా నేను కట్టేస్తున్నాను అనమాట. ఇంకా అందరూ అయిపోయారు. ఇంక వీళ్ళిద్దరూ కూడా అయిపోతే ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ అంటూ అయిపోతాయి అన్నమాట మాకు. రాజుగారు అమ్మాలి అమ్మాలి చేస్తే ఒక్కలు పక్కన పడతారు. బాబా అందరూ ఆడేటోనే పగాయి చేసి ప్లేట్ ఏదరా నువ్వు దొరికావు. ప్లేట్ ఏదరా అందుకే తినము కొనుక్కోమన్నాను. అలాగే అనుకుంటామని నేను ఎలాగానంట పాపం కూడా పాపం నువ్వు కూడా అనలేదు. ఇంకో స్వీట్ తినక పెద్దోళ్ళు మీరు పెట్టుకోవాలి. వంగేడు రోజు రాజాదియా మేము వంగలేదు. పెళ్లి చేసుకొని పిల్లలకి అనేసి అది నువ్వు మనసులో కట్టుకోండి. మనం ఎప్పుడంతే కదా
హలో సాగర ఉమ్. అందరిలో చేద్దాం మనం కట్టించుకుంటున్నావా చండాలంగా లేకపోతేనా వీడియో తీమాన ఆర్తి లేదు ఏంటి లేదు మహేష్ అలా డ్రింక్ తీయండి రాజా అడ్డుగా వచ్చేస్తున్నాడు. రాజా డ్రింక్ తీయ డ్రింక్ అంకుల్ కట్టి కూడా పెడతా పెట్టి ఇక్కడ మా తోటికోడలు రావడం అవ్వలేదు మాట, అందుకనేసి తన వంతు రాఖీలు పంపిస్తే మా మరిది వాళ్ళ చేతులకి కడుతున్నారు అతను. ఇంకా ఈ హడావిడి అయిపోయిన తర్వాత అందరం ఫొటోస్ అయితే తీసుకున్నాం, గ్రూప్ ఫొటోస్. అంటే మా తమ్ముల్ని వేసుకొని నేను, వాళ్ళ తమ్ముల్ని వేసుకొని వాళ్ళు అలా తీసుకున్నారన్నమాట. సో ఇదైతే లాస్ట్ మూమెంట్ ఇంకా ఈ సెలబ్రేషన్లోని, అంటే జస్ట్ ఓన్లీ రాఖీ కట్టిన తర్వాత మూమెంట్ వరకే. ఇంకా సెలబ్రేషన్ అంటూ ఇంకో వీడియోలో పెడతాను. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి.